రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. గడిచిపోయినటువంటి ఉదయకాలం నుంచి ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు అయా మమ్మల్ని కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, బలపరిచిన దేవుడవు, స్థిరపరిచిన దేవుడవు, మీకు స్తోత్రాలు తండ్రి. అయా ఈ రాత్రిన తండ్రి మేము సజీవులంగా ఉన్నాము అంటే మీ కృప నాయన. అయా మేము జరిగించిన ప్రయాణాల్లో మాకు ఇబ్బందులు కలగకుండా, ఏ అపాయాలు సంభవించకుండా కాపాడారు. మా పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు, జ్ఞానముతో నింపారు, బలముతో నింపారు, శక్తితో నింపారు నాయన. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మరొకసారి మేము సజీవులంగా మీ పాద సన్నిధిని ఈ విధంగా కుటుంబముతో కలిసి ప్రార్థించుకునే శ్రేష్టమైన అవకాశము దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా నీవు మా కాపరివై ఉంటుండగా మాకు ఎప్పుడూ లేమి కలగదు నాయనా. నీవు మా దేవుడివై ఉంటుండగా ప్రభువా ఏ సమస్య మా దరికి చేరదు నాయనా, ఏ లోటు మాకు రాదు తండ్రి. ఆ విషయం ఈ రాత్రిని మేము గుర్తించి ధైర్యముగా ఉండుటకు సహాయము దయచేయండి. అందరము కూడా తండ్రి మిమ్మల్ని కాపరిగా పెట్టుకొని రాత్రిన జీవించుటకు సహాయము దయచేయండి. ఏ లేమైతే ఉందని బిడ్డలు భయపడుతున్నారో ఆ లేమి నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ శోధన నుంచి ఈ రాత్రిన ప్రతి ఒక్కరికి విడుదల యేసు నామంలో కలగజేయండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో నాయన మీ వైపు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో అడుగుతున్నారు. నా దేవుడు కార్యాలు చేస్తాడనే హృదయంలో నమ్మిక కలిగి ఉన్నారు తండ్రి. అయా జీవితాలలో తండ్రి అద్భుతాలు జరిగించండి నాయన. అనారోగ్యంతో ఉంటున్నారు ప్రభువా, కృప చూపించండి. ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా వారిని ఏమీ చేయలేదు నాయన. సంపూర్ణ స్వస్థత మీరే వారికి ఇవ్వండి తండ్రి. అయా ఎటువంటి అవయవము పాడైపోయిన స్థితిలో ఉన్న ఆ అవయవాన్ని మరలా పునరుద్ధరింపజేయండి నాయన. అయా స్వస్థత, విడుదల, ఆయుష్ను బిడ్డలకు మీరే అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా అంధకార, దురాత్మ క్రియలన్నిటినీ కూడా యేసు నామమున లయపరచండి నాయన. బిడ్డలు సంపూర్ణంగా వాటి నుంచి విడుదల పొందుకునే కృప చూపించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించండి. మూసుకుపోయి ఉన్న ఆ యొక్క గర్భాన్ని తెరవండి తండ్రి. సంతానము దయచేయండి. గర్భముతో ఉన్నారు బిడ్డలు, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. కావలసిన ప్రతి వాటిని సమృద్ధిగా వారికి మీరే అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా సఫలపరచండి. వివాహం కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తం కోసం కనిపెడుతున్నారు. సాటి అయిన సహాయంను బిడ్డలకు మీరే అనుగ్రహించండి ప్రభువా. నాయన అప్పుల్లో మునిగిపోయిన స్థితిలో ఉన్నారు, లేవనెత్తండి తండ్రి. అయా బిడ్డలు తండ్రి ఎంత అప్పు కలిగి ఉన్నా, ఎవరి చేతిలో మోసపోయిన స్థితిలో ఉన్నా, ఏ విషయంలో నష్టపోయిన స్థితిలో ఉన్నా మరలా వారిని తండ్రి లేవనెత్తండి, నిలవబెట్టండి, ఆర్థికంగా స్థిరపరచండి ప్రభువా. అయా కుటుంబంలో లేమి లేకుండా సమృద్ధి ఉండులాగున సహాయము దయచేయండి నాయన. అదే విధముగా సమాధానము లేని బిడ్డలకు సమాధానము దయచేయండి. మారు మనసు లేని భర్త కోసం, మారు మనసు లేని కుమారుల కోసం, కుమార్తెల కోసం ప్రార్థిస్తున్నారు. వారికి మారు మనసు దయచేయండి. బిడ్డలు వ్యసనాల నుంచి విడుదల పొందుకోవడానికి, ఎడిక్షన్స్ నుంచి విడుదల పొందుకోవడానికి కృప చూపించండి. ఆస్తి గొడవల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏ గొడవలు లేకుండా సహాయము దయచేయండి. అయ్యా భార్య భర్తల మధ్య సమాధానమును దయచేయండి. అర్థం చేసుకునే హృదయము దయచేయండి ప్రభువా. అనుమానాలన్నీ కూడా తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా నైట్ డ్యూటీలో ఉంటున్నారు, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు. వారికి కూడా మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఆయా దేశాలకు బిడ్డలు వెళ్తున్నారు. వీసాల విషయంలోనూ, పాస్పోర్ట్స్ విషయంలోనూ సహాయము దయచేయండి. అయా ఎక్కడ కూడా మోసపోకుండా కృప చూపించండి నాయన. ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. అదే విధంగా వివిధ దేశాల్లో ఉంటున్నారు, స్థిరపడ్డారు, చదువుతున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించండి. క్షేమముతో వారు ఉండే కృప చూపించండి తండ్రి.
నాయనా. అదే విధంగా కోర్టు కేసుల్లో చిక్కుపడ్డారు నాయన, కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి కూడా అయ్యా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నాయన లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. అయ్యా ప్రతి విషయంలోనూ బిడ్డలకు మీరే సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా ప్రభువా, దైవ సేవకులను ప్రత్యేకముగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఈస్టర్ సమయంలో నేను ఎవరైతే క్రొత్తగా మిమ్మల్ని తెలుసుకుని ఉన్నారో వారు స్థిరంగా మీలో కొనసాగించబడుటకు అయా మీ యొక్క త్యాగమును గ్రహించి వారు కూడా నిత్య జీవంలో ఉండునట్లుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి. బోర్డర్స్ లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ కృపాహస్తాల చాటున భద్రపరుచుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా మేమందరం ఈ రాత్రి సమయంలో సేద తీరబోతూ ఉండగా అయ్యా మా అందరికీ కూడా మంచి నిద్రను దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా, ఎటువంటి భయాలు, కలవరాలు వారిని ఆవరించకుండా, దొంగలు, శత్రువులు, అపాయకరమైన పరిస్థితులు వారి దరికి చేరకుండా అయ్యా మీరే రాత్రంతను కృపా సహాయము దయచేయమని మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మరలా ఉదయాన్నే మేమందరము కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే గొప్ప అవకాశం మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.